హలో అండి. ఈరోజైతే మీకు మెంతి రైస్ చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇంట్లో అన్నం అంతా అలాగే ఉండిపోయింది. ఎందుకంటే వాళ్ళకి మార్నింగ్ చేసిన బెండకాయ కర్రీ నచ్చలేదు. ఇక ఆ రైస్ ఏం చేయాలి? ఎలాగలా ఖర్చు అయిపోవాలి కదా, అందుకని నేను మెంతి రైస్ చేశాను. ఈ మెంతి రైస్ చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా ట్రై చేయండి. నేనైతే దీనికోసం ఆనియన్స్ అండ్ మిర్చి కట్ చేసుకున్నానండి. ఇది మెంతికూర వచ్చేసి నేను 1 వీక్ ఒకసారి కట్ చేసి డబ్బాలో పెట్టేసుకుంటాను. అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టేసుకుంటాను. వీక్ ఒకసారి ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట ఇది. ఇప్పుడు ఆ మెంతికూర కొత్తిమీర తీసుకొని చక్కగా కడిగేసి సన్నగా కట్ చేసుకోవాలండి. ఎప్పుడైనా 1 వీక్కి సరిపడా ఇలా మనం తెచ్చి కొత్తిమీర కానీ, మెంతికూర కానీ, పుదీనా ఇలాంటివి పెట్టుకుంటే ఇంట్లో గబగబా ఇలాంటి ఏవైనా ఈవినింగ్ టైంలో చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే 2 టమాటోస్ కూడా కట్ చేశాను. పిల్లలు ఎక్కువ బిర్యానీ తినడానికి ఇష్టపడతారు కదండి. రోజు బిర్యానీ చేయలేము కాబట్టి ఇలా మనము ఆకుకూరతో కానీ, ఏవైనా వెజిటేబుల్స్తో కానీ ఇలా బిర్యానీ లెక్క చేస్తే ఇష్టంగా తింటారనమాట. చూడండి, ఆయిల్లో నేనైతే లవంగా అండ్ పట్ట, తర్వాత కొద్దిగా బిర్యానీ ఆకు వేసాను. ఎందుకంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ మిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం రైస్కి సరిపడా అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను 1 మంత్కి ఒకసారి ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. ఎందుకంటే డైలీ చేయటం, వీక్లీ చేయటం ఇబ్బంది అనిపిస్తుంది. ఒకసారి చేసి ఒక గాజు సీసాలో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే ఇది ఫ్రై అయిపోయింది. ఇందులో మనం ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా కారం కూడా చూసి వేసుకోండి, మిర్చి వేసాం కదా. ఇలా మనము పాలకూరతో చేయొచ్చండి, కొత్తిమీరతో చేయొచ్చు, తర్వాత తోటకూరతో చేయొచ్చు. ఇలా ఆకుకూరలు పిల్లలు డైరెక్ట్ కర్రీ పెడితే తినరు కాబట్టి ఇలా రైస్ చేయండి. ఇప్పుడైతే కట్ చేసుకున్న మెంతం కూర, కొత్తిమీర వేసాను. ఇది చాలా మంచిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం ఏదైతే నేనైతే మార్నింగ్ రైస్ ఉందండి, ఆ రైస్తో చేస్తున్నాను. లేకపోతే వేడన్నం వండేసి కూడా చేసేసుకోవచ్చు. పిల్లలకు లంచ్ బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తింటారండి. జస్ట్ బాక్స్లో పెట్టి ఒక స్పూన్ పెట్టేసామంటే ఒక్క మెతుకు మిగిలించకుండా తింటారనమాట. సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఆకుకూరలు చాలా హెల్దీ అండి. పిల్లలకి ఏదో ఒక రకంగా లోపలికి పంపించేయాలన్నమాట ఆకుకూరల్ని. ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారు. ఇప్పుడు వచ్చేసి రైస్ కూడా వేసుకున్నాను. దీన్ని చక్కగా ఈవెన్గా కలిపేసుకొని ఇప్పుడు మా వాళ్ళకి పెట్టాలి నేను ఈ రైస్. కూరలు నచ్చినప్పుడు ఇలాంటివి చేసి పెట్టండి, చాలా బాగా తింటారు.